నమస్తే 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 నిల్లా శనార్థులు వచ్చేసిన మీ అందరి కోసం మంచి మంచి ముచ్చట్లు తెచ్చేసిన. మరి ఆ ముచ్చట్లు ఏందో ఒక్కసారి చూద్దామా ఉల్లా. ఇగోనులా మీకు ముచ్చట చెప్పాలి. ఇక ముచ్చట ఏంటంటే ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ట్రెండింగ్లో ఉన్న ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న హైడ్రా గురించే అందరూ గుసగుసలు మాట్లాడతారు. కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ముచ్చట ట్రెండింగ్ అవుతున్నదిలా. గదేందో ఎరికేనా, మన తెలంగాణ రాష్ట్ర షెయి గుర్తు మంత్రి కొండా సురేఖ మేడం ఉన్నది కదా. ఈ కొండా సురేఖ మేడం అయితే నిన్న మొన్న చేసిన ముచ్చట్ల మీద సినీ ఇండస్ట్రీనే మొత్తం ఊగిపోయి కోపమైపోతారు అనుకోవాలి. మొత్తం ఊగి కోపమైపోతారు అనుకోవాలి. ఎందుకంటే మరి మేడం చేసిన ముచ్చట్లట గట్లున్నాయట. ఇక ఈ ముచ్చట మీద అక్కినేని నాగార్జున సారు చిన్న కొడుకు అక్కినేని అఖిల్ సార్ ఉన్నాడు కదా, గా సార్ అయితే మస్తు గరం అవ్వకుండా కొండా సురేఖ మేడన్న అయితే ఇడిచిపెట్టేదే లేదు. అయినా ఒక ముచ్చట మీద మాట్లాడే ముంగట వెనుక ఏం జరుగుతుంది ముంగట ఏం జరుగుతుందని చూసుకొని మాట్లాడాలి. అయినా గట్లా మాట ఎందుకు వదిలిపెడతావు అని అఖిల్ సార్ అయితే గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇక కొంతమంది సినీ దిగ్గజాలు ఏం చేస్తున్నారో ఎరికైనా ట్విట్టర్లోనైతే పోస్టులు కూడా పెడుతున్నారు. కొండా సురేఖ మేడం చేసిన ముచ్చట్లయితే చాలా మంచిగా లేవు. ఎందుకంటే రాజకీయంలో ఏదన్నా అవకతవకలుంటే పార్టీలకు మధ్య మీరు చూసుకోవాలి. కానీ అట్లా అన్న ముచ్చటకు కాని ముచ్చటకు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల కుటుంబాల మీద గట్టెట్లా మాట్లాడతారని అటు రాజమౌళి సారు, ఇటు ప్రభాస్ సారు, ఇటు రామ్ చరణ్ సారు, అటు చాలా మంది మాట్లాడుకుంటున్నారులా. ఒక్కసారి ఈ ముచ్చట మీరు చూస్తారా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మేడం ఉన్నది కదా నుల్లా, ఆ కొండా సురేఖ మేడం మీదనైతే ఇవాళ సినీ ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాలు అందరూ గుర్రు అనుకుంటా మస్తు కోపంగా ఉన్నారులా. ఎందుకంటే మేడం అయితే అక్కినేని నాగార్జున సారి మీద గట్లనే నాగ చైతన్య సారి మీద వాళ్ళ కోడలు సమంత మేడం మీదనైతే సంచలనమైన ముచ్చట్లు మాట్లాడింది కదా. గా ముచ్చట్ల మీద అక్కినేని అఖిల్ సార్ అయితే మస్తు కోపంగా ఉన్నాడు. గట్లనే ప్రభాస్ సారు, రామ్ చరణ్ సారు, మహేష్ బాబు సారు, రాజమౌళి సారు వీళ్ళందరూ కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడే ముంగట ముందు వెనక చూసుకొని మాట్లాడాలి. అయినా రాజకీయ నాయకులకు సవా లక్ష్యం ఉంటే మీరు చూసుకోవాలి. గాని ఒక ముచ్చట్ను మాట్లాడేటప్పుడు దాంట్లో సత్యం ఎంతున్నది అసత్యం ఎంతున్నది అని గ్రహించుకొని మాట్లాడాలి. లేకపోతే ఎటు పడితే అటు మాట్లాడితే దీనికైతే ఖచ్చితంగా కోర్టుకు పోయి కోర్టునే చూసుకుంటాము. గట్లనే లీగల్ నోటీసులు కూడా దారి చేస్తామని అఖిల్ సార్ కూడా బాగానే మాట్లాడుతున్నాడు. ఈ ముచ్చట్నైతే అసలు ఇడిచిపెట్టే లేదు అని చెప్తున్నాడు. ఇగోనులా సినీ పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే ముందుగాల ఆర్జీవి సార్ గురించి అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే సారి ఏదన్నా ముచ్చట చెప్పినా లేకపోతే ట్విట్టర్లో ఏదైనా ట్వీట్ చేసినా కూడా ఓ రచ్చస్య రచ్చభ్య ఇక గిట్ల అవుతుంది అన్నట్టు. ఇక పుండు మీద కారం చల్లినట్టే ఉంటుంది, పచ్చగడ్డి మీద బగ్గు అన్నట్టే ఉంటుంది ఇక సార్ ముచ్చట్టు. ఇప్పుడు కొండా సురేఖ మేడం ముచ్చట కూడా ఈ సార్ ఏందో మాట్లాడుతున్నాడులా. ఇక ముచ్చట్లేందో నేను చెప్పుడు కాదులే నాన్నోడితోటి, ఒక్కసారి మీరే చూడుర్రి. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పోయినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుసంగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి,
ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. అయితే బతుకమ్మ పర్వదినాన అందరూ మహిళలు మంచిగా ఎంగిలి పూల బతుకమ్మనైతే పేర్చి బతుకమ్మ చుట్టూ గుండూరుకాలు కొట్టుకుంటా మంచిగా బతుకమ్మ పాటలు పాడుకుంటానైతే సంబరంగా చేసుకుంటారు కదా. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్గా వెరైటీగా కొత్తగా సెట్ చేసిరనే చెప్పాలి మహిళలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ మీద ఏకంగా పాటలు పాడుకుంటా బతుకమ్మలు ఆడుతున్నారు. మరి ఆ పాటలు ఎట్లాంటి పాటలు పాడతారో నేను చెప్పాను, కానీ ఓ పారి మీరు చూడుర్రి. ఇగోనుల్లా మీకైతే ఒక సంగతి చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఇక రేవంత్ రెడ్డి సారు అక్రమ కట్టడాలు చెరువు శిఖం భూములల్లో ఎవరెవరు కట్టడాలు అయితే కట్టుకున్నారో వాటిని అన్నిటినీ హైడ్రా పేరు మీద కూల్చుకుంటా వస్తున్నాడు కదా. ఇక ఇప్పుడు కూడా కొన్ని చోట్ల గట్ల కూలిస్తే ఆడోళ్ళందరూ పండుగ ముంగట బతుకమ్మ పాటలు పాడే విసిపెట్టి రేవంత్ రెడ్డి సార్ మీదనైతే పాటలు పాడుతున్నారు. ఆ పాటలు ఎట్లున్నాయో ఎరికేనా, ఇగో చూడుర్రి. రేవంత్ సారు ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, మా ఇండ్ల జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, ఇకనైనా నువ్వు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో, నీ పదవి నీకు ఉయ్యాలో ఉండదయ్య నీకు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆడోళ్ళ జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, ఆది పరాశక్తుల ఉయ్యాలో అంతమైపోతావు ఉయ్యాలో, లండన్ లో థేమ్స్ నది ఉయ్యాలో చూసి వచ్చినవా ఉయ్యాలో, హైదరాబాద్ లో ఉయ్యాలో అది జరగదయ్య ఉయ్యాలో, లండన్ లో పుట్టలేదు ఉయ్యాలో నువ్వు లండన్ లో పెరగలేదు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇగోనుల్లా మనందరికైతే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ అయితే తెలుసు కదా. గా సారు సొంత నియోజకవర్గంలో ఆడోళ్ళు అయితే బతుకమ్మ ఆడుకునేందుకు వీలే కల్పిస్తలేరట పోలీసు వాళ్ళు. గిట్లా బతుకమ్మ ఆడుతున్నారో లేదో కానీ పోలీసు వాళ్ళు వచ్చి అమ్మ మీరు బతుకమ్మ ఆడద్దు అని బతుకమ్మ ఆడే జనాల మీద అట్లా చెప్పంగానే ఆ జనాలందరూ అయితే పాపం ఏం చేస్తున్నారు ఎరికేనా ఉల్లా. ఇక మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గదేనుల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ ఉన్నాడు కదా, సారు సొంత నియోజకవర్గంలో పోలీసులు అయితే మస్తుగానో దౌర్జన్యం చేస్తున్నారు. ఇక అమ్మలక్కలు అయితే బతుకమ్మ ఆడుతుంటే మీరు ఎట్లా బతుకమ్మ ఆడతారని చెప్పేసి వాళ్ళనైతే అడ్డుకుంటారు. ఇక ఉన్న ముచ్చట ఏంటంటే మధిరా నియోజకవర్గం ఉన్నది కదా, మధిరా నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో మహిళలందరూ బతుకమ్మ పండుగను చేసుకుంటారు. 5 రోజుల సంధి గక్కనే బతుకమ్మలు వేసుకుంటా అందరూ ఆటపాటలతోటి ఆడుకుంటా అంటే పోలీసులు సడన్ గా అక్కడికి వచ్చి మీరు బతుకమ్మ ఆడద్దని చెప్పి వాళ్ళని అయితే ఆపిర్రులా. ఇక దీనికైతే మహిళలందరూ మస్తు గుస్సాయించి రోడ్డు మీదే ధర్నాకైతే దిగిర్రు. మేము గత 9 సంవత్సరాలుగా భీమవరం పండుగలో బతుకమ్మ పండుగ ఆడుకున్నాం. బతుకమ్మ పండుగ ఎవరు ఆడుకున్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఆడుకుందామని అందరం కలిసి ఆడుకుంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలలు కాకపోతే గవర్నమెంట్ లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ప్రాణహాని ఉందని కూడా చెబుతున్నారు. పోలీసులు 3 రోజుల నుంచి ఆడుకుంటుంటే డాక్టర్లు తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు. మమ్మల్ని ఆడలేదు, అడ్డం ఒత్తిడి చేస్తున్నారు. మేము ఎవరికి హాని చేయట్లేదు, మమ్మల్ని పోలీసులు పిలిచి ఇబ్బంది పెడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఆడుకుంటున్నాం. ఒక్కరికి ఇది కూడా చేయలేదు. మేము మంచిగా ఆడుకుంటున్నాం, మంచిగా చేస్తున్నాం. 7 మట్టికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.
మేము బతుకమ్మ పండుగ ఈ సంవత్సరం ఆడుకోవాలని మాకు కోరిక ఉంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆడనిచ్చే బాధ్యత మీరు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద మహిళలు మస్తు గరమవుతున్నారు. ఎందుకంటే 35 ఏండ్ల కంటే ముందుగానే మేము ఇక్కడ ఇల్లులు కట్టుకొని పైసా పోగేసుకొని జీవనం సాగిస్తున్నాము. అయినా ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచే మేము ఎవ్వరేమనలేదు మమ్మల్ని. నువ్వెంత నీ కథ ఎంత, మాకు కనుక తిక్క రేగిందనుకో మీ ఇంటికే హైడ్రాన్ తీసుకొని వచ్చి మీ ఇల్లునే కూలగొడతాం. ఏం చేస్తారు మమ్మల్ని ఏమైనా చేయగలుగుతారా? మా అంటే కేసులు పెడతారు కావచ్చు అని గీ అమ్మ మాట్లాడుతున్నదిలా. మరి గా అమ్మ ఎందుకు గంత ఆవేదన చెందుకుంటా గీ ముచ్చట్లు మాట్లాడుతున్నదో ఒక్కసారి చూద్దామా మరి. 35 ఏండ్ల సంది మేము ఇక్కడనే ఉంటాం. అప్పటి నుంచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకైతే ఇండ్లని ఇచ్చింది కదా. మాకు ఇండ్లు కట్టుకున్నందుకు అనుమతి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. అట్లాంటిది అసలు రేవంత్ రెడ్డి సీఎం లెక్క మాట్లాడుతున్నాడా? మేము అమాయక జనము, మా జనాలకు ఇంతటి దుస్థితి ఎందుకు తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి? అయినా 1,00,000 మంది మూసి బాధితులము జేసీబీలు తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటి మీదకే పోతాం. మమ్మల్ని ఎవరేం చేస్తారు చెప్పుర్రి? అయినా ఎంత మంది మీద మీరు కేసులు పెడతారు చెప్పుర్రి? రేవంత్ రెడ్డిని సంపదందుకైనా మేము సచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం అని జనాలందరూ అంటున్నారు. ఇక గట్లనే మాది అక్రమంగా కట్టుకున్న ఇల్లు అంటే చెప్పు దిగేదాకా చంపుతాము. అయినా మేము అక్రమంగా ఎందుకు ఇల్లు కట్టుకుంటాం చెప్పుర్రి? హైదరాబాద్ లో ఉన్న చెత్త మొత్తం జవహర్ నగర్ లోనే ఉంటది కదా. గట్లాంటి చెత్త కుప్పలల్లా మమ్ముల ఎందుకు ఉంటుమంటాడు? రూపాయి జమ చేసుకుని మరీ కట్టుకున్నాము. అయినా మాకు గా చెత్త కుప్ప కాడ ఉండాల్సిన గతేం పట్టింది? రేవంత్ రెడ్డినే పోయి గా చెత్త కుప్ప కాడ ఉండుమనుర్రి. ఎవడు ఏ సైడ్ నుంచి ఎప్పుడెప్పుడు వచ్చి మా ఇళ్లను గులగొడుతున్నాడని ఆనాలైతే అది చేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. అయినా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా సీట్లకెళ్ళి దించే వరకు మేము నిద్రపోము అని జనాలందరూ అయితే మస్తు గుసాయించుకుంటా రేవంత్ రెడ్డి సార్ మీద ఫుల్లుగా గరమైతున్నారు. అక్రమంగా అన్నారంటే బాడుకోవాలని ఏసేస్తారు. రమ్మను జోడుకులు నీటికి రమ్మను, గుద్దాల దమ్ముంటే ఇక్కడ రమ్మను ప్రజల దగ్గరికి. ఏదో సీఎం ల సీట్ల కూర్చొని మాట్లాడడం కాదు. 1,00,000 మందిని తీసుకుపోయి ఏం చేస్తా? చంపుతాడా? వాడిని చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం, మేము చావడానికన్నా సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒక దుష్టగ్రహాలాగా కనిపిస్తుండు ఆయన మాటలలో, తెలుసా? ఒక గ్రహ పట్టి మమ్మల్ని పీడిస్తున్నట్టుంది ఆయన మాటల, తెలుసా? ఇంకా వేరే మంచితనంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు కావవి. సన్నాసోడు, అవులగాడు, ముండ అవేనా మాటలు మాట్లాడేది? అసలు అట్లేనా మాట్లాడేది ముఖ్యమంత్రి? మేము కూడా దేనికైనా సిద్ధం. అసెంబ్లీ వాని ఇంటి చుట్టూ మొత్తం చుట్టుముడతాం. ఆ ఇల్లు కూడా కొట్టేస్తారు. రేపే జేసీబీ తీసుకొని 1,00,000 మంది వాని ఇంటికి పోతాము, వాని ఇల్లు కూడా కొడతాం. చెత్త ఇక్కడ హైదరాబాద్ మొత్తం చెత్త వస్తారు. అక్కడ ఆ చెత్త కుంటీలో మమ్మల్ని ఉండమంటావా? వాడిని ఉండమని పోయి. మేం కాదండి, వాడిని ఉండమని పోయి చెత్త కుంటీలా. మేమెందుకుంటాము? కన్నా కష్టపడి రూపాయి జమ చేసుకొని మేము కట్టుకున్నాం కోట్ల ఇండ్లు. ఇవాళ ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నది? తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసిరులా. ఇక షాపు ఓపెనింగ్కి అయితే పాపం కాంగ్రెస్ పెద్ద లీడరు ఝాన్సీ రెడ్డి మేడం ఉన్నది కదా, గా మేడం అయితే ఇన్వైటింగ్ చేసిర్రు. ఇన్వైటింగ్ చేయంగానే వాళ్ళందరూ స్టేజ్ ఎక్కిరులా. స్టేజ్ ఎక్కంగానే మేడము జనాలందరికీ అభివాదం చెప్తాంటే అవ్వా ఏమన్నా ఉన్నదా? ఒక్కటేసరిగా స్టేజ్ కూలి ఏమైందో ఎరికేనా మీకు? తొర్రూరు మండల పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలోనైతే అపశృతి జరిగిందనే చెప్పానులా. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వేసిన స్టేజ్ అయితే ఒక్కటేసారి కుప్పగూలి కింద పడ్డదుల్లా. వామ్మో. ఇక ఈ స్టేజ్ కి ఇట్లా కుప్పగూలంగానే ఎమ్మెల్యే యశస్విని మేడం ఉన్నది కదా, ఆ యశస్విని మేడం వల్ల అత్తగారు ఝాన్సీ రెడ్డి మేడం కైతే తీవ్రంగా గాయాలైనవుల్లా. ఇక అసలు ముచ్చట్లకు పోతే ప్రారంభోత్సవానికి అయితే ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ నటి ప్రియాంక మోహన్, గట్లనే పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి మేడంలు అయితే పిలిచిర్రు వాళ్ళు ప్రారంభోత్సవానికి. ఇక ఇట్లా వాళ్ళు స్టేజ్ ఎక్కి జనాలందరికీ అభివాదం చేసిండ్రో లేదో స్టేజ్ అయితే ఒకటేసారి కుప్పగూలి కింద పడ్డది. ఇక ఇట్లా కుప్పగూలి కింద పడుతోటే ఝాన్సీ రెడ్డి మేడం కైతే తీవ్రంగా గాయాలైనాయి. ఇక సినీ నటి ప్రియాంక ఉన్నది కదా, ఆ మేడం కైతే ప్రమాదం అయితే తప్పిందిలా. ఇక స్టేజ్ ఇట్లా కూలి కింద పడుతోటే కాంగ్రెస్ పార్టీ రాజేందర్ రెడ్డి కాలుకైతే గాయమైంది. ఇక అటు ఝాన్సీ రెడ్డి మేడం ను ఇటు రాజేందర్ గారిని హైదరాబాద్ హాస్పిటల్ కి అయితే తరలించిరులా. ఇక్కడ నుంచి ఇలా ఒక రౌండ్ వేసిన వాళ్ళకి హాయ్ చెప్పండి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు యూ కాసం ఫ్యాషన్ మాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్.
ఇగో గియ్యుల్లా ఇయాడి కిరాక్ వార్తలు మళ్ళీ నీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మల్క నేను మీ ముంగటికి వస్తా ఉంటా మళ్ళా